అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే సార్, మనం ఇప్పుడు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరకెకొండారం విలేజ్లో ఉన్నాము. ఈ తోట వచ్చేసి పాండురంగం గారిది. ఈయన ఇప్పుడు మిర్చి తోట ఇదేసి 70 రోజులు 70 రోజులు ఏంటిది 70 రోజులు ఈ పొలము. ఈ పొలానికి ఫస్ట్ మన స్టార్టింగ్ నుంచి దమ్ములో నుంచి కూడా ప్రతిభా బయోటెక్ మన రాజశేఖర రెడ్డి సార్ గారు చెప్పినట్టు క్యాలెండర్ ఏది ఇయర్లీ మన పంట క్యాలెండర్, మిరపకు సంబంధించిన పంట క్యాలెండర్ అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి దఫా ఎరువులు పెట్టేటప్పుడు కూడా అదే క్యాలెండర్ను ఫాలో అయిపోయి ఆ క్యాలెండర్ ప్రకారం ఇక్కడ నకిరేకల్లో మన డీలర్ యాదగిరి రెడ్డి గారు ఉన్నారు. ఆయన గారు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిసారి ఈ కోటాలో ఈ ఫర్టిలైజర్ వేయాలి నువ్వు, దీని ప్రకారం వేయనేసి ఆయన రికమెండ్ చేయడము, అదే దాని ప్రకారం ఈ పాండురంగ గారు వాడడం జరిగింది. ఈయన ఫస్ట్ దమ్ములో మీరు అవని వేసారా సార్? వేసుకున్నామండి. దమ్ములు అవని, దాంతోపాటు ట్రైకోడర్మా, సూడోమోనాస్ రెండు వేసినారా? వేసినప్పుడు మీకు అది దేనికి పర్పస్ అంటే మీకు చెప్పింటారు కదా, ఎందుకు భూమి శుద్ధి చేసుకోవడానికి ఏర్పులు రాకుండా, ఓకే, మొక్క కూడా ఏర్పులు కొట్టకుండా మొక్కకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఎదుగుదలకు మీకు ఆ ప్రకారం మీ వాడడం వలన తేడా కనిపించింది అంటే మీ పక్క పొలాలకు మీరు చూస్తుంటారు కదా? అవునండి, పోయినసారికి ఇప్పటికి మేము తేడా, పోయినసారి ఇట్లాంటివి వేయలేదు, ఈసారి వేసినాం తొలిసారిగా చూస్తే అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే మీ అవని, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి అంటే మన కంపెనీ వచ్చేసి అవని, ట్రైకోడర్మా అంటే ట్రైకోరిచ్, ఫ్లిక్, సర్వరు ఇవన్నీ కలిపి భూమిలో వేసినాడు. ఆ వేయడం వలన ఆయన అబ్జర్వేషన్ ఏంటంటే వేరుకులుడు కానీ ఇట్లా ఏ రాకుండా కాపాడగలిగింది నా పంటను. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాకు తేడా అయితే గమనించినానని చెప్తున్నాడు. దాని తర్వాత మీరు ఫస్ట్ కూడా ఫర్టిలైజర్ పెట్టేటప్పుడు మన కంపెనీ క్యాలెండర్ ప్రకారం కోకోలు 20 కేజీలు, పుడమి 20 కేజీలు, స్టఫ్ 10 కేజీలు, మ్యాగ్నెట్ 10 కేజీలు, దాంతోపాటు యూరియా 25 కేజీలు, డిఏపి 20 వేసినారా? డిఏపి ఒక 20 కిలోలు, ఇవన్నీ కలిపి ఒక కోట వేయడం జరిగింది. ఇది ఎందుకంటే మామూలుగా ప్రతి ఒక్కరు ఫర్టిలైజర్ ఎక్కువ వేస్తారనమాట. ఇది ఎన్పికే ఫర్టిలైజర్స్ భూమిలో ఇష్టానుసారంగా ట్రాక్టర్లు తెచ్చేయడము, బ్యాగులు వేయడము ఇది జరుగుతూ ఉంది. ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం కంపెనీ రికమెండ్ చేసిన, రాజశేఖర రెడ్డి గారు రికమెండ్ చేసిన పద్ధతి ప్రకారం వీళ్ళు చేసుకుంటూ వచ్చినారు. ఎంత తక్కువ అంటే చూడండి, కోకోలు 20 కేజీలు, పుడమి 20 కేజీలు, స్టఫ్ 10 కేజీలు, మ్యాగ్నెట్ 10 కేజీలు, దీంతోపాటు యూరియా 25 కేజీలు, డిఏపి ఒక 20 కేజీలు, పొటాష్ 15 కేజీలు, ఇంతే. అందరూ 2 బ్యాగులు 3 బ్యాగులు ఒక్కొక్క ఫర్టిలైజర్ వేసేదాన్ని అన్నీ కూడా తగ్గించుకొని వచ్చి వేసినాడు. ఈ వేయడం వలన మీకు తేడా గమనించినారా? ఖర్చు కానీ తేడా కానీ? మా పక్క చేలు వాళ్ళు బ్యాగుల తీసుకొచ్చి ఫర్టిలైజర్ వాడారు. వాడడం వల్ల మాకు చాలా భయం అనిపించింది. ఏంది మా పంట ఏమో దిగుబడి తక్కువ వస్తుందా ఏంది అనేది మాకు పక్కన వాళ్ళది అంటే ఒకసారిగా టక్కున కనిపిస్తుంది. టైం టేబుల్ ప్రకారంగా మేము ఫాలో అయినా విధంగా ఇచ్చిన తర్వాత వాళ్ళ చేనుకు మా చేనుకు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు అన్ని బ్యాగులు ఎకరానికి కనీసం ఇప్పటికి 20 బ్యాగుల దాకా వాడారు. మేము అన్ని బ్యాగులు కలిసి కూడా 5-6 వాళ్ళే. దాంతో పాటు మనం చెప్పిన ఈ కోకోలి, పుడమి, స్టఫ్ ఈ మాత్రం వాడినారు. దానివల్ల మీకు ఈ కొమ్మ సైడ్ బ్రాంచ్ రావడం కానీ, మొక్క ఎదుగుదల కానీ మీకు ఏ విధంగా అనిపించింది? సైడ్ బ్రాంచ్ వచ్చేసింది, మంచి గుంపుకు వస్తుంది, బుట్టలాగా చెట్టు బాగా రావడము. మేము పెట్టేసి 42 ఇంచులు పెట్టినాం, పెద్ద అచ్చుది. ఓకే, చిన్న అచ్చు కూడా అయినా కూడా గుబురుగా వచ్చింది. 65 నుంచి 70 రోజుల మనిషి పోరా అని పరిస్థితికి వచ్చింది. మంచిగా అనిపిస్తుంది. అంటే పక్కన మీరు చూసి వాళ్ళు ఒక బస్తాలు వేస్తున్నారే, మనం తక్కువ వేస్తున్నాం, మన ఏ విధంగా వస్తుందని మీరు అనుకునే, కానీ చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది. మేము ధైర్యం చేసుకున్నాం, ఒకటే మీ కంపెనీ మీద నమ్మకం పెట్టుకున్నాం మేము. ఓకే, అందుకోసం మీరు ఇచ్చిన ఫాలోయింగ్ ప్రకారం మేము ఇచ్చిన వల్ల మాకు రిజల్ట్ మంచిగా ఉంది, ఎలాంటి అయితే ఇబ్బంది లేదు. ఓకే, ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు 30 రోజులకు ఒకసారి మళ్ళీ సేమ్ ఇదే విధంగా వేసినారు సార్. కోకోలు 20, పుడమి 20, సేమ్ ఇదే టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినారు. ఇప్పటికి మొత్తం 3 సార్లు వేసినారు. ప్రతిభా బయోటెక్ సంబంధించి ఫర్టిలైజర్ మాత్రం చాలా తక్కువ వాడినారు, ఎన్పికే ఫర్టిలైజర్. కానీ అంత తక్కువ వాడినా అది ఏ విధంగా వస్తుందని ఫస్ట్ భయపడినాడు. కానీ తర్వాత ఇప్పుడు చూసుకుంటే పక్కన మనదే బాగుంది, మనదే బాగా వచ్చింది, మనం ఫర్టిలైజర్ తక్కువ వాడినామని ఆనందంలో ఉన్నాడు రైతు. సార్ మీరు కరెక్ట్గా ఇది
ఏదంటే మేము ఫర్టిలైజర్ వాడొద్దని అంటే వాడాలా కానీ తక్కువ మోతాదులో వాడుకోవాలని మేము చెప్తున్నాం. కానీ రైతులు కొందరు నమ్మట్లేదు అనమాట. అది వాడకపోతే పెరుగుదల వస్తుందా, చెట్టు పెరుగుతుందా, గ్రోత్ వస్తుందా, కాయ వస్తుందా, ఇవన్నీ అపోహల్లో ఉన్నారనమాట. దానికి మీరేం సలహా ఇవ్వదలుచుకున్నారు? ఈ ఫెర్టిలైజర్ వల్ల భూమి ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏమైనా దాన్ని డెవలప్ చేసినట్టు ఉండదు. ఇట్లాంటి తక్కువ ఫెర్టిలైజర్ వాడి భూమిని మంచిగా డెవలప్ చేసుకుని మొక్కను డెవలప్ చేసుకోవాలి కానీ భూమిని ఖరాబ్ చేసుకోవద్దు అనేది నా అది మొక్క ఎదుగుదల కోసం మనం విపరీతంగా ఫర్టిలైజర్ పోస్తే మన భూమి పాడైతుంది. మనం భూమిని మంచిగా పెట్టుకోవాలంటే కొంచెం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి వాడుకోవాలి. ఒకటే ఆర్గానిక్ అయినా కూడా పంట సరిగా రాదు. అందుకే ప్రతిభా బయోటెక్ ఏంటంటే ONBA ఆర్గానిక్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అనే వ్యవసాయాన్ని మనం పరిచయం చేస్తున్నాం. అంటే వ్యవసాయానికి ఏంటంటే న్యూట్రియన్స్ కావాలి, మన ఏది ఫర్టిలైజర్ రెండు ఉండాలి. ఉంటేనే ఏదైనా వ్యవసాయం. ఓన్లీ ఆర్గానిక్ వేసినా రాదు, ఫర్టిలైజర్ ఒకటే వేసినా రాదు. రెండు రకాలుగా మొక్కకు ఫస్ట్ భూమి బాగుపడాలా, భూమి బాగుపడితేనే మొక్క పెరుగుతుంది. అదే పద్ధతిలో మేము ఫాలో అవుతున్నాం. మీరు కూడా అది ఆచరించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీ నమ్మకం చెప్పండి అసలు. ఇంకా దీనివల్ల వేరే రైతులకు కూడా మీరు ఏం చెప్పదలుచుకోవచ్చు? ఏ రైతులకైనా చెప్పే విషయం ఏంటంటే ఫర్టిలైజర్ అనేది చాలా తగ్గించుకోవడం వల్ల ఈ సంవత్సరం 10 బస్తాలు వాడినా అంటే వచ్చే సంవత్సరం 15 బస్తాలు వాడవలసి వస్తుంది. దానివల్ల ఏం ప్రయోజనం, భూమి పాడవడం తప్ప ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ టైం టేబుల్ ప్రకారంగా వాడి మేము చూసినాం చేయడం మాకు నమ్మకం కలిగింది. ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. ఇట్లా వాడుకుంటే కూడా మన భూమికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఈ సంవత్సరం 10 వాడితే నెక్స్ట్ ఇయర్ 15 వాడితే కానీ అంత రిజల్ట్ రాదు. అంటే 10 వాడినది నెక్స్ట్ ఇయర్ 10 వాడితే ఆ రిజల్ట్ రాదంటాడు. ఎందుకంటే ఇంకా భూములు పాడైపోతున్నాయి. 10 వాడితే ఇంకొక 5 ఎక్స్ట్రానే వాడాల్సింది తప్ప దాన్ని తగ్గించుకునే పరిస్థితిలో లేరు. కానీ ఇది మనం ఇప్పుడు ఈ పద్ధతిని అవలంబించడం వలన సారు ఇప్పటికి అంతా 5 బ్యాగులు కూడా వాడినట్లేడు మొత్తం పొలం మీద. మొత్తం పొలం మీద ఇప్పుడు 3 కోటాల్లో కూడా 5 బ్యాగులు అంతే. సార్ మీ చాలా ధన్యవాదాలు సార్. మీరు మా ప్రోడక్ట్ వాడినందుకు రిజల్ట్ గురించి కూడా చాలా బాగా చెప్పినారు సార్. ఇప్పుడు ఎవరైనా రైతులు ఈ విధమైన సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేస్తే మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు మంచిగా ఉంది అనే మీ ఒపీనియన్ ఇవ్వగలిగితే మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబరు ఒకసారి చెప్పండి సార్. నా పేరు మేడిపల్లి పాండరంగం. ఓకే. గ్రామం వచ్చేసి విలేజ్ వచ్చేసి పెరకకొండారం, మండలం శాలిగవరం, జిల్లా నల్గొండ. ఓకే. ఈ విధంగా భూమిలో చాలా తక్కువ ఫర్టిలైజర్ వాడి ఈ విధంగా మొక్కని ఈ విధంగా డెవలప్ చేసుకుందంటే కంపెనీకి అయితే చాలా వరకు హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. ఓకే. దానివల్ల మాత్రం ఏ రైతు కూడా వాడుకోవచ్చు. ఇట్లా వాడుకోవడం కూడా భూమికి లైఫ్ ఇస్తుంది, రైతు కూడా ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. 9441658964. ఇప్పుడు మన పక్కనే మన యాదగిరి రెడ్డి గారు ఉన్నారు, మన డీలర్ గారు. ఆయన అసలు ఈ ఫీల్డ్ను చూసి ఫాలోఅప్ చేసి డైలీ రెగ్యులర్గా ఈయన వచ్చి ఫాలోఅప్ చేసి ఆయన చెప్తా వచ్చినాడు. ఒకసారి ఆయన ఏ విధంగా రికమెండ్ చేసినాడనే ఆయన మాటల్లో విన్నాం. మనం ఇప్పుడు మన డీలర్ యాదగిరి రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ నకిరేకల్లో, నల్గొండ జిల్లా. సార్ మీరు ఎట్లా మా కంపెనీని ఏ విధంగా నమ్మినారు, ఏంది 2 ఇయర్స్ ప్రకారం మీరు యూట్యూబ్ చూసి మాకు కూడా ఫోన్ చేసి డీలర్షిప్ కావాలని అడిగినారు. మేము దాని ప్రకారం ఇచ్చినాం. మీరు లాస్ట్ ఇయర్ కూడా చాలా సపోర్ట్ చేసినారు, ఇప్పుడు కూడా అంతే బాగా చేస్తున్నారు. మీరే ఫీల్డ్కి పోయి చేస్తున్నారు. అసలు ఏంది ఒకసారి చెప్పండి సార్ కంపెనీ. నేను కారణం యూట్యూబ్లో విన్నప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఈ విధంగా చేస్తే రైతుకు కూడా లాభం ఉంటుంది, ఖర్చు తగ్గుద్ది, అధిక దిగుబడులు కూడా తీయచ్చు అనే ఆలోచనతో నేను ప్రతిభా బయోటెక్ MD రాజశేఖర రెడ్డి గారి క్యాలెండర్ తీసుకొని దాని ప్రకారం మొక్క 3 స్టేజ్లు ఉంటుంది. 1 పెరుగుదల, 2 పూత దశ, 3 కాయ దశ. అయితే అందరు రైతులు ఏంటంటే దానికి సంబంధం లేకుండా అన్నీ ఏ దశలో ఏది వేయాలనో తెలియకుండా అన్నీ ఒకటేసారి వేయడం వల్ల మొక్క అనేది ఒత్తిడి గురి అయ్యి సకాలంలో దిగుబడి రావట్లేదని గమనించి నేను పెరుగుదల దశలో ఏ మిశ్రమం వాడాలి మొక్కకు. అప్పుడు మనం కొకోలి ఒక 20 కేజీలు, పొడమ్ 20 కేజీలు, మెగ్నీషియం ఒక 25 కేజీలు, స్టఫ్ 10 కేజీలు, DAP 20 కేజీలు, పొటాష్ 15 కేజీలు ఈ మొక్క నాటిన 20 రోజులకు ఈ డోసు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే సేమ్ మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ మొదట ఏ మిశ్రమం తయారు చేసుకున్నాం మళ్ళీ 2వ దఫా కూడా అది వేయడం వల్ల దీనివల్ల మొక్క పెరుగుదల బాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ 60 రోజుల నుంచి మళ్ళీ పూత దశ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మిశ్రమం ఏం తయారు చేసుకోవాలంటే కొకోలి 10 కేజీలు, పొడవి 10 కేజీలు, యూరియా 15 కేజీలు, DAP 25 కేజీలు, స్టఫ్ ఒక 5 కేజీలు ఇట్లా ఇచ్చి మళ్ళీ తర్వాత కూడా 20 రోజుల కంటే 40 రోజుల లోపు మనకు 100 రోజులు అయితే పూత దశ కంప్లీట్ అవుతుంది. తర్వాత పిందబడ్డ కానించి
మనకు మళ్ళా పింద కానించి మళ్ళీ మన అప్పుడు కాల్షియం నైట్రేటు పొటాషు 25 కేజీలు పొటాషు 25 కేజీలు కాల్షియం నైట్రేటు డిఏపి 10 కేజీలు యూరియా 5 కేజీలు ఈ విధంగా వేయడం వల్ల మొక్కకు అన్ని రకాల పోషకాలతో అంది అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇది నేను ప్రతిరోజు ఫీల్డ్కి వచ్చి రైతులకు ఈ విధంగా నేను చైతన్యం పరిచి ఇట్లా వాడుకోవాలని రైతుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. అదే సందర్భంలో మన రంగయ్య గారు నాది విని నేను కూడా ఫాలో అవుతా, రెడ్డి గారు మీరు చెప్పండి అంటే నేను అతనికి ఈ విధంగా వేయడం జరిగింది. ఇప్పటికి చేను 70 రోజులు అధిక బ్రాంచెస్ వచ్చినాయి, తెగులు కూడా తట్టుకొని పూత కాపు అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఇది కూడా రైతులు గమనించి అందరూ ఈ విధంగా చేసుకోవాలని కోరుచు మా ప్రతిభ బయోటెక్ ఎండి రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా మా ప్రోడక్టు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో పంటకు ఎక్కువ కొమ్మకుళ్ళుడు ఇది ఎక్కువ వస్తుంది. మీరు భూమి ఈ ఫస్ట్ నుంచి కూడా అవన్నీ ట్రైకోడర్మా ఇవన్నీ వాడి ఇప్పుడు వాడడం వల్ల మీ పొలంలో నాకు తెలిసినంత వరకు లేదు, తక్కువే ఉంది, అసలు ఎక్కడ కనిపించలే ఇంతవరకు అయితే. మీరు అబ్జర్వ్ చేసినంత ఎట్లా ఉందా లేదా? నాకైతే కనిపించలేదు. నేను ఇప్పుడు తోట తిరిగినప్పుడు అయితే మా ఊర్లో కూడా చాలా వరకు రైతులు కొన్ని చేలలో కొమ్మకూళ్ళు వచ్చిందని అంటారు, కానీ మాకైతే ఈ విధంగా టైం టేబుల్ వాడిన విషయం వల్ల ఏ పక్క చూసినా ఎక్కడ చూసినా కూడా కొమ్మకూళ్ళు అనేది అయితే రాలేదు. ఓకే, అది దీనివల్ల ఏంటంటే మనము ఈ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ రెండు కలిపి వాడడం వల్ల ఏంటంటే ఈ భూమి కూడా బాగుపడి దాని ద్వారా భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు కానీ ఇంకొకటి కానీ మొక్క తట్టుకునే కెపాసిటీ మనకు పెరుగుతుంది. అంటే రోగనిరోధక శక్తి పెరిగి మొక్క తెగుళ్ళను కొద్దిగా దగ్గరికి రానివ్వదు అంత తొందరగా. ఆల్రెడీ చుట్టుపక్కల పొలాలకు నేను చూసిన దానిలో కొమ్మకులుడు ఎక్కువనే ఉంది, కానీ దీంట్లో ఇంతవరకు అయితే రాలే. కాబట్టి ఈ కాయ కూడా ప్రతి దగ్గర కాయ కూడా కుళ్ళుడు వస్తుంది. ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ చలి వాతావరణంలో కొంచెం ఎక్కువైంది ఈ మధ్య, కానీ ఇప్పటివరకు అయితే ఈ పొలంలో ఇంకా ఇంతవరకు నాకైతే కనిపించలేదు, తట్టుకుంది. రైతు కూడా అదే చెప్తున్నాడు. సార్ చాలా థ్యాంక్స్ సార్, మా కంపెనీ ప్రోడక్ట్స్ వాడి మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేసి మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు యాదగిరెడ్డి, మా షాపు వెంకటేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్ నెక్రేకల్లు. ప్రతిభ బయోటెక్ ప్రోడక్టులు ఈ చుట్టుపక్కల రైతులకు అవసరం ఉంటే మా షాప్కి వచ్చి తీసుకోగలరు. మా ఫోన్ నెంబర్ 9949228142. కోకోలి పవర్ఫుల్, కోకోలి పవర్ఫుల్, జూకా ఎక్సలెంట్.